నిజామాబాద్ జిల్లా ధర్పల్లి కేంద్రంలో సొసైటీ కార్యాలయంలో ఆర్మూరు చిన్న బాలరాజు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. దమ్మన్నపేట రోడ్డు పక్కనున్న భూమి ఆసన్న అనే వ్యక్తికి సంబంధించిందిగా తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ భూమి వెనక కాంగ్రెస్ పార్టీ నేతల హస్తం ఉందని అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ తెలిపారు. దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు చిన్న బాలరాజు. ఇక తమ పార్టీపై ప్రచారాలు ప్రచురించిన పత్రిక నిజాలు తెలుసుకుని వ్రాయాలని, లేదంటే ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తామని అన్నారు. కొంతమంది కావాలని పీడీసీలో అమాయకులైన సభ్యుల్ని రెచ్చగొట్టి ప్రలోభపెట్టి 2400 ఇసుకను 2600, 2800, 3000కు రెచ్చగొట్టి కొందరిని డబ్బులు వసూలు చేయించి పీడీసీలో గొడవలకు పాల్పడ్డారు. ఆ గొడవల వల్ల పీడీసీలో ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ మీద మాట్లాడడానికి కూడా నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నా. వచ్చే గురువారం రోజు పీడీసీలో జరిగిన గొడవకు చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. అభియోగం చేసే వాళ్ళు, ఆరోపణ చేసే వాళ్ళు గురువారం రోజు ఖచ్చితంగా వచ్చే గురువారం రోజు లక్ష్మీనరసింహ టెంపుల్ వద్ద కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. పీడీసీలో జరిగిన గొడవకు బాధ్యులెవరు, రెచ్చగొట్టింది ఎవరు, చిచ్చు పెడుతున్నది ఎవరు చర్చించడానికి మేము సిద్ధం. కబ్జా విషయం, కుంటన పట్టణ నిరూపించాల్సింది తహసీల్దార్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కు అందరికంటే ముందు మేము ఎమ్మెల్యే గారి దృష్టికి సమస్య తీసుకుపోయినాం.